జాషువా చాప్టర్ 1 వర్స్ 9 అండి. నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిపుణము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జరేకము. నీవు నడుగు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తన తాను పరీక్షించుకునవలెను, అలాగ చేసి ఆ రెట్టును తిని పాత్రలను తాగువలెను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం ఈ సంవత్సరం యొక్క సార్వత్రిక వాగ్దానంలో మొదటిది. నీ ముందర నడుచువాడు నీ దేవుడైన యెహోవా. సో మనకు తెలుసండి ఈ భాగము మోషే యోర్దానుకు దాటి కానానులో ప్రవేశించటకు దేవుడు అనుమతించట్లేదు. సో అందుకనే యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం చూసినట్లయితే యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగ సెలవిచ్చు, నా సేవకుడైన మోషే మృతి పొందిన. సో మోషే మృతి పొందినాడు. సో తెలుసు కదా మనకి, మోషేకు యెహోషువ పరిచారకుడుగా ఉంటూ వచ్చాడు. ఈ యొక్క దాదాపు 6 లక్షల కాల్బమును ఐగుప్తు నుండి వాగ్దాన దేశం వైపు నడిపించే క్రమములో మోషేకు పరిచారకుడుగా ఉంటూ వచ్చాడు. ఎంతో నమ్మకస్తుడైన వాడిగా ఉంటూ వచ్చాడు. సో మనకు తెలుసు మోషేకు ఏ రీతిగా దేవుడు సహాయపడుతూ వచ్చాడు. సో దేవుడి యొక్క సహాయాన్ని వచ్చి వారికి పగటిలో మేఘస్తంభముగా, రాత్రిలో అగ్నిస్తంభముగా ఉంచు ఇశ్రాయేలును ఐగుప్తు దేశం నుండి వాగ్దాన దేశం వైపు నడిపిస్తూ వచ్చాడు. సో మోషే అనేక సార్లు తృణీకరించినప్పుడు బట్టి, నోటి మాంద్యమును బట్టి ఆయన నిబిడగా నడిపించుటకు నేను యోగ్యుడే కానప్పటికీ దేవుడు తనకు సహాయపడుతూ ఆయన మోషే నాయకత్వంలో ఇశ్రాయేలును వాగ్దాన దేశం వైపు నడిపించడానికి సహాయపడుతూ వచ్చాడు. మోషే మృతినంతరం సో యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ వస్తున్నాడు. ఈ యొక్క యోర్దాను దాటవలసిన పరిస్థితి వచ్చింది. అయితే ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు యెహోషువ ఏమని చూడండి, నీ దేవుడైన నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై. సో ఆయన నడిచే మార్గం అంతటిలో ఆయన దేవుడికి తోడై ఉంటా, దేవుడు ఆయనకి తోడై ఉంటా అని చెప్తున్నాడు. తెలుసుగా వేగి చూసే దానికి యెహోషువ కాలేబును మోషే పంపిస్తాడు. ఆ యొక్క కనాను దేశంలో వేగి చూసి వచ్చినప్పుడు అనేక మంది ఆ ప్రాంతం, ఆ దేశం మనకి యోగ్యమైనది కాదని చెప్తూ వస్తారు. అయితే యెహోషువ కాలేబు మాత్రం అది నివాసమైనది, పాలు తేనెలు ప్రవహించు దేశము, రమ్యమైన దేశం అని వారు మోషేకు ఆ వేగుడు సమాచారం అందిస్తున్నారు. సో మోషేకు ఏ విధంగా దేవుడు తోడైతూ వచ్చాడో ఇక్కడ యెహోషువ కూడా తోడైంటానని, నువ్వు నడుచు మార్గం అంతటిలో నీ ముందర నడుచు, నీ దేవుడు తోడైంటాను. సో నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైంటాను. సో కాబట్టి బైబిల్లో దేవుడు వారికి అనేక రీతిగా ఏ రీతిగా వారు నడిచే క్రమంలో తోడైతూ వచ్చారో ఒక 5 నేను బేసిక్ గా టీచర్ కదండి, అంత రెఫరెన్స్ ఎక్కువ తీయను, క్లుప్తంగా కాన్సెప్ట్ వైజ్ గా చెప్తూ ఉంటాను. సో అది నా యొక్క టీచింగ్ బోధ, ఎందుకంటే అంశం వారిగానే చెప్తా ఉంటాం మేము. సో కాబట్టి ఒక 5 పాత నిబంధనలో దేవుడు ఏ విధంగా వారికి తోడైనట్టు బట్టి వారి ముందర దేవుడు నడిచి వారు మార్గంలో వెళ్తూ వచ్చారో కొత్త నిబంధనలో ఒక వ్యక్తిని పరిచయం చేసి మనం బలను సమీపిస్తాం. మొట్టమొదటి వ్యక్తి మనకు పరిచయం చేయబడిన వ్యక్తి ఎవరండి? యెహోషువ. సో యెహోషువకు దేవుడు తోడైనట్టు 9వ వచనం మనం చూస్తూ వచ్చాం. సో అందుకని మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనంలో మాట చూస్తాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం 41 నేను చదువుతాను చూడండి. భూదిగంతం నుండి నేను పరుచుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడ, నీవు నా దాసుడు, నీవు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడు నేనే, నీక్షను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొనును. సో కాబట్టి ఇక ఇశ్రాయేలుకు దేవుడు వాగ్దానం ఇస్తూ వచ్చాడు యెషయా ప్రవక్త ద్వారా. ఏమని? సో భూదిగంతముల నుండి నేను పంచుకున్నాను. సో మన దేవుడు మన తల్లి గర్భంలో నుండి
రూపింపక మునిపే మనం తెలుసు కదండి, మన పుచ్చికంతా ఆది పురుషుడు ఆదామును బట్టి లోకములో జన్మిస్తూ వచ్చాం. పాపము ద్వారా ఈ లోకములో జన్మిస్తూ వచ్చాం. జన్మత పాపం రాజు ఎంచాడండి, నా తల్లి గర్భం పాపంలోనే గర్భం ధరించింది. సో నీవు నేను ఈ లోకంలో పాపము ద్వారా జన్మిస్తూ వచ్చాం. పాపమును బట్టి మనము దేవుని యొక్క మహిమను పొందలేని వారుగా వచ్చాం. అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడంటే ఆయన మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చాడు. సో మనల్ని మానవుని ఆయన స్వరూపంలో ఏర్పరచుకుంటూ వచ్చాడు. సో అందుకని నీవు నేను ఆయన సారూప్యతలో ఉన్నాం. సో అనేక జీవరాశులు లేదా ఈ వివేచన మంచి చెడులు, అందుకని ఈ మంచి చెడులు వీటిని బట్టి కూడా చాలా నష్టం ఉందండి. అందుకని మనం తెలుసు కదండి, సర్పము చేత కీర్తి చేత వారు ఏం చేస్తూ ఆదామావులు మోసపరుచుకుంటూ వచ్చారు. ఎందుకంటే వారికి ఎంతగానో తెలివితేటలు, మీ దేవుడు ఈ విధంగా చెప్పాడా, మీరు తెలివిని ఉంటారు, మీరు ఆయనకంటే అధికం అవుతారు, వివేకం గల వారు జ్ఞానవంతులు అవుతారని మోసయుక్తంగా చెప్పిన మాట. సో దేవుడు మనకి మంచి చెడులు వివేచన ఇస్తూ వచ్చాడు. అనేక జీవరాశులు లేదు. సో ఈ మంచి చెడులను బట్టి అనేక సార్లు మనం పాపమును బట్టి పాపములో ఉంటూ వచ్చాం. ఆదాము కూడా పాపమును బట్టి వాళ్ళ దేవుడు దురస్తులుగా అవుతూ వచ్చారు. సో కాబట్టి మన దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ నీకు తోడై ఉంటానంటున్నాడు. అందుకని ఉన్నాను ఇక్కడ, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడై. సో మన దేవుడు మనకు తోడై ఉంటే ఈ లోకము అన్ని జయించగలమండి. సో మానవరీతిగా అనేకమైనటువంటి అపజయాలు ఉండవచ్చు, అనేకమైనటువంటి విజయాలు దూరం అవుతూ ఉండొచ్చు. ఆత్మీయ విజయం పొందుకునే వారంగా వచ్చాం ఈ లోకంలో. అందుకనే భక్తులు అంటారు కదండి, మరణమా నీ ముళ్ళు ఎక్కడ. సో కాబట్టి ఆ యొక్క రెండవ మరణం నుండి మనం తప్పించబడే వారంగా ఉంచి వస్తాం. సో కాబట్టి ఈ యొక్క యెహోషువకు దేవుడు ఏ రీతిగా తోడైంటూ వచ్చారు తెలుసా. సో అందుకని సంఖ్యాకాండం చూడండి. సో మనకి బాగా పరిచయమైన భాగం లేదు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6 వచనం, 6 నుండి 9. చాలండి. చూడండి ఇక్కడ మోషే ఈ వేగి చూసేదానికి యెహోషువను కాలేబును పంపిస్తూ వచ్చారు. ఈ పంపిస్తూ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చారండి, ఆ దేశం ఎంతో రమ్యమైనదిగా, సో నివాస యోగ్యమైనదిగా, పాలు తూరలు ప్రవహించే దేశముగా వారు సమాచారం తీసుకొస్తారు. సో అయితే కొంతమంది ఏం చేస్తూ వచ్చారు, యెహోవా మీద తిరుగుబాటు చేస్తూ వచ్చారు. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడి ఆ దేశ ప్రజలకు భయపడి వారికి మనం ఆహారం అవుతుంది. సో కాబట్టి సో ఇక యెహోషువకు దేవుడు తోడైనటువంటి బట్టి ఏం చేస్తూ వచ్చాడు. సో మన జనరల్గా ఏం చేస్తామంటే మెజారిటీ వారి ఒపీనియన్ తీసుకొస్తాం. ఇక్కడ మైనారిటీ ఇద్దరే చెప్పారు, యెహోషువ కాలేబు. ఆ దేశం ఎంతో రమ్యమైనది, అది ఎంతగానో నివాసయోగ్యమైనది, మనకు దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. అక్కడ మనం వెళ్ళొచ్చు అంటే కొంతమంది అక్కడ మనల్ని సంహరిస్తారు, మనల్ని తింటారు, మనల్ని అనేక రీతిగా హింసిస్తారని వారు చెప్పిన బట్టి మెజారిటీ వారికి మనం ఓటు వేయాలి. కాకపోతే ఏం చేస్తూ వచ్చాడు యెహోషువ. సో యెహోషువ కాలేబు ఆ యోర్దాను దాటి ఇశ్రాయేల్ అయితే ఇశ్రాయేల్ అందరూ ప్రవేశించలేకపోతారులేండి చివరికి. అయితే యోర్దాను దాటి వారు కనాను దేశంలో ప్రవేశిస్తారు. సో కాబట్టి ఈ యొక్క ధైర్యం ఎక్కడ నుంచి వచ్చింది, దేవుడు తనకు తోడయ్యేటట్లు బట్టి యెహోషువ ధైర్యంతో ముందు కొనసాగుతూ వచ్చాడు. సో మోషే పరిచారకుడైన యెహోషువకు దేవుడు తోడైంటూ వచ్చాడు. ఈ మొట్టమొదటి వ్యక్తి. సో ఇక్కడ యెహోషువకు తోడైన దేవుడు ఈ సంవత్సరం అంతా నీకు నాకు తోడై ఉండాలని సార్వత్రిక సంఘముగా జ్ఞాపకం చేస్తున్నాడండి. సో నీకు ముందర నడుచువాడు నీ దేవుడైనా యెహోవా. సో నీకు తోడై ఉంటే దేవుడు, మనకు తోడై ఉంటే మన ముందర నడిచేవాడుగా ఉంటాడు. అందుకనే మనం చూసినట్టయితే అదే యెహోషువ గ్రంథం 1-3 వచనాలు చూసినట్లయితే, మీ అడుగు పెంచి 10 స్థలమును మీకు ఇస్తున్నాను. సో మన దేవుడు వాగ్దానం నుంచి నెరవేర్చే దేవుడు అండి. సో యెహోషువకు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు
ప్రతి స్థలం మందు నీకు మన తర్వాత చూసినట్లయితే వచనాలు అక్కడ ఈ యొక్క కనాను దేశం అంతా కూడా ఇశ్రాయేలుకి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు. పవసం వారి యొక్క ధనము, బంగారం, ఎండి అంతా కూడా ఇశ్రాయేలు స్వాధీనం చేసుకునే వారుగా ఉంటారు. అయితే ఈ మెజారిటీని బట్టి యెహోషువ ఆయన యుద్ధాలను దాటకపోతే వారి యొక్క స్వతంత్రించుకునేవారు కదా కనాను దేశం. సో కాబట్టి దేవుడు తోడైనటువంటి బట్టి ఆయన ధైర్యంగా ఏం చేస్తూ వచ్చాడు, ముందు కొనసాగుతూ వచ్చాడు. ఈ మొట్టమొదటి వ్యక్తి మనకు కనపడే వ్యక్తి పాత నిబంధనలో యెహోషువ. సో రెండవ వ్యక్తిని చూసినట్లయితే యాకోబు. సో యాకోబు గురించి మనకు బాగా తెలుసు. సో యాకోబు మోసగాడుగా పరిచయం అవుతూ వచ్చాడు. అయితే యాకోబుకు దేవుడు తోడైనటువంటి బట్టి బేతేల్లో ఆయన బలిపీఠం కట్టుతూ వచ్చాడు. చూడండి ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. ఇక్కడ యాకోబుకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, చూడకు సంశయపడకు, నువ్వు వెళ్ళి అక్కడికి, సో నువ్వు వెళ్ళి తిరిగి మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తాను, నేను నీకు తోడై ఉంటాను. సో కాబట్టి యాకోబు భయపడతాడు ఐగుప్తుకి వెళ్ళటానికి. సో కాబట్టి యాకోబుకి ఏ విధంగా తోడై ఉంటూ వచ్చాడు. 35వ అధ్యాయం ఆదికాండం 35 1 నుండి 6 వచనాలు. తనకు తోడైనటువంటి బట్టి ఆయన ఏం చేస్తూ వచ్చాడు, బేతేల్లో బలిపీఠం కట్టుతూ వచ్చాడు. సో కాబట్టి దేవుడు తోడైనటువంటి బట్టి యాకోబు ఎంతగానో అభివృద్ధి చెందుతూ వచ్చాడు. సో ఒకప్పుడు పరిస్థితులన్నింటినీ మారుస్తూ తారుమారుస్తూ దేవుడు యాకోబుకు తోడైంటూ వచ్చాడు. ఇక్కడ యెహోషువకు ఏ రీతిగా తోడైంది, వారిని ఆ యొక్క యోర్దాను దాచి కనాను దేశంలోని ప్రవేశించటకు దేవుడు ఏ రీతిగా తోడైంటూ వచ్చాడో ఇక్కడ కూడా యాకోబుకు ఆ యొక్క ఐగుప్తు నుండి తిరిగి బేతేలుకు రాగలెట్టకు, బేతేలులో బలిపీఠం పెట్టకు దేవుడు సహాయపడుతూ వచ్చాడు. సో మనకి ఇంకా మూడవ వ్యక్తి చూసినట్లయితే యోసేపు. యోసేపు గురించి మనకు బాగా పరిచయమైన భాగం. సో యోసేపు ఆయనకి అనేకమైనటువంటి ఏమంటారు రెవల్యూషనరీ డ్రీమ్స్ వస్తుంటాయి. ఆ డ్రీమ్స్ ఏది, తనకు పరిచారకులు కుటుంబం వారు అనేకులు పరిచారకులు ఉంటారు. ఆయన కళను బట్టి తన అన్నదమ్ములకు ఎంతో కలవరం వస్తుంది. ఆ కలభావం చెప్పినప్పుడు వారు ఎంతగానో మనం చూస్తాం. ఏం చేస్తారు, ఆయన మీద పగబట్టి ఆయన ఏం చేస్తూ వస్తారు, ఒక గుంతలో పడేస్తారు. గుంతలో పడేసినప్పుడు ఐగుప్తుకు చెరకొని పోకూడదు. వెళ్ళిపోయినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆ యొక్క ఫరో యొక్క గృహ నిర్వాహకుడు ఇంట్లో. చూడండి ఆ మాట మనకి ఆదికాండం 39వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం. యోసేపును ఐగుప్తును తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడను రాజ సంరక్షక సేనాధిపతియుడైన పోతిఫర్ ఒక ఐగుప్తుడి ఇంట ఉంచబడిన అనమాట. అక్కడ అతనికి తీసుకుని వచ్చిన ఇస్మాయిల్ వద్ద అతనిని కొనిను. సో కాబట్టి ఏం చేస్తూ వచ్చాడు, ఐగుప్తుకి కొనిపోబడుతూ వచ్చాడు, బానిసత్వంగా పోబడుతూ వచ్చాడు. సో తృణీకరింపబడుతూ వచ్చాడు. కుటుంబంలో అన్నం ద్వారా తృణీకరింపబడిన వ్యక్తి, ఆ యొక్క బానిసత్వంగా రాబడుతున్న వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడు, ఆ పోతిఫారు ఇంట ఉంటూ వచ్చాడు. సో పోతిఫారు ఫరో యొక్క సైన్యాధిపతి అయినటువంటి పోతిఫారు ఇంట ఉంటూ వచ్చాడు. సో అక్కడ దేవుడు ఏ విధంగా సహాయపడుతూ వచ్చాడు. 3వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండేది కనుక అతను చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని అతను యజమానుడు చూశాడు. సో యజమానుడు చూశాడు పోతిఫర్. సో అతని అభివృద్ధిని చూసి అతని యొక్క చూసి మనకు తెలుసు పోతిఫర్ భార్య తను ఏ విధంగానో ఆ విధంగా ప్రేరేపిస్తూ. సో ఇటన్నిటి విషయాల్లో ఆ దేవుడు ఎంతగానో తోడైంటూ వచ్చాడు. ఆయన సింహం బోన్లో వేసినప్పుడు దేవుడు తోడైంటూ వచ్చాడు. సో ఇంకా తెలుసుగా మనకి ఐగుప్తులు ఆయన ధాన్య సమృద్ధిని అన్నింటిలో కూడా జ్ఞానం చేత ధాన్యము సమకూర్చి తనకి ఇశ్రాయేలుకు వాళ్ళందరికీ ధాన్యమును 7 సంవత్సరములు ధాన్యమును అనుకరిస్తూ వచ్చాడు. సో కాబట్టి దేవుడు ఏ విధంగా తోడైంటూ వచ్చాడో యెహోషువకు ఏ విధంగా తోడైంటూ వచ్చాడో యోర్దాను దాచి వాళ్ళ కనాను దేశంలో ప్రవేశించేదానికి, యాకోబు ఐగుప్తు నుండి తిరిగి బేతేలుకు వచ్చి ఆ బలిపీఠం కట్టేదానికి ఏ విధంగా సహాయపడుతూ వచ్చాడు. నా జీవితాల్లో కూడా ఈ సంవత్సరం సార్వత్రిక వాగ్దానం ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి ఆ నిరీక్షణ ఏంటంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు, నువ్వు నడుచు మార్గం అంతట్లో నీకు తోడై ఉన్నాడు. అందుకే యోసేపుకు ఆయన పరిస్థితులు ఏవైతే ప్రధానమంత్రి అవుతూ వచ్చాడు. ఫరో ఇంత ప్రధానమంత్రి ఒక స్టేజ్ లో అయితే ఫరో పూర్తి రాజ్యం అంతా ఆ యొక్క యోసేపుకి అప్పచెప్పి ఆయన బిందాసుగా ఉండేవాడు. ఎందుకంటే ఆ గృహ నిర్వాహకత్వం అంతా యోసేపు చూసుకుంటూ వచ్చాడు. సో ఆ రీతిగా అభివృద్ధి చేస్తూ వచ్చాడు అనమాట. సో కాబట్టి మన దేవుడు మనకు
తోడైండే దేవుడని జ్ఞాపకం చేయబడుతుంది. ఇంకో వ్యక్తిని మనం చూడగలం, మోసే. మోసే కూడా దేవుడు ఏ రీతిగా తోడైంటూ వచ్చాడు. నిర్గమాకాండం 33వ అధ్యాయం, నిర్గమాకాండం 33వ అధ్యాయం 11వ వచనం. నిర్గమాకాండం 33:11. చూడండి, దేవుడితో సహవాసం చేసిన వ్యక్తి, సో దేవుడి సన్నిధిలో ముఖాముఖిగా మాట్లాడిన వ్యక్తి. సో ఇశ్రాయేలు పాలెంలో సో మోసేకి ఒక్కడిగా ఆధిక్యత ఇవ్వబడుతూ వచ్చింది. సో దేవుడితో సహవాసం చేస్తూ వచ్చాడు. మోసే ముఖాముఖిగా దేవుడితో మాట్లాడుతూ వచ్చాడు. ఆ రీతిగా దేవుడు మోసేకు తోడైంటూ వచ్చాడు. మోసే దేవుడు తోడవకపోతే ఆ యొక్క ఫరో ఎదుట అనేకమైన అద్భుతాలు చేసేవాడు కాదు. మన తెలుసు, అదంతా చూడం మనం. ఎందుకంటే ఐగుప్తులో ఈ యొక్క ఇశ్రాయేలుని వాగ్దాన దేశంలోకి నడిపించే క్రమంలో ఆయన మోసే కఠిన హృదయంతో ఇశ్రాయేలుని విడిచిపెట్టిన వాడిగా ఉంటూ వస్తున్నాడు. సో వాడిని బంధించే వాడిగా ఉంటున్నాడు, అనేక హింసలు గురి చేసే వాడిగా ఉన్నాడు. సో కాబట్టి మోసే అనేకమైనటువంటి అద్భుతములు తన ఎదురు చేయవలసి వచ్చింది. వాటన్నిటిలో కూడా దేవుడు సహాయపడుతూ వచ్చాడు. నాకు తెలుసు, కర్రన పాముగా చేస్తూ వచ్చాడు. తర్వాత అనేకమైన గబ్బిలాలు పడవించ ఎన్నింటిని మిడతలన్నింటినీ పారదలుతూ వచ్చాడు. సో ఈజీగా దేవుడు తోడని బట్టి ఆ యొక్క ఇశ్రాయేలు కాల్గములు ఆయన వాగ్దాన దేశం వైపు ఒకే వ్యక్తి నడిపించుకుంటూ వచ్చాడనమాట. సో కాబట్టి మోషేకి తోడైన దేవుడు ఈ సంవత్సరం వాగ్దానం ద్వారా నీకు నాకు తోడై ఉండాలని ఈ సంవత్సరం అంతా జ్ఞాపకం చేయబడుతున్నాడు. సో కాబట్టి మోషేకు తోడైన దేవుడు ఇంకో మాట చూస్తాం 33వ అధ్యాయం, అదే 33వ అధ్యాయం 14-15. మోషే నీ సన్నిధి రానియడలా ఇక్కడ మమ్మల్ని తోడుకొని పోము. సో చూడండి, మోషే కలిగినటువంటి భారం చూడండి. దేవుడి సన్నిధి తనతో లేకపోతే ఇశ్రాయేలుని నడిపించడానికి నేను యోగ్యం అన్నాడు. సో అనేక సార్లు మన దేవుని ముందు పెడతామా, మనం దేవుని వెనక తెచ్చేవారనుకుంటా, పక్కన తెచ్చేవారు అసలు ఎక్కడా లేడా అనేది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ సంవత్సరం మనకి ఇవ్వబడుతున్న సార్వత్రిక వాగ్దానంలో మనకి జ్ఞాపకం చేయబడే మాట, సో దేవుడు నీకు తోడై ఉంటున్నాడు. నీకు తోడై ఉంటే దేవుని నువ్వు దేవునితో నడిచేవాడిగా ఉండాలి. అందుకని ఈ మాట జ్ఞాపకం చేయబడుతున్నాడు. చుట్టుపక్కల నీవు మోసే నీ సన్నిధి రానియడలా ఇక్కడ నుండి మమ్మల్ని తోడుకొని పోకు. సో దేవుడు మాతో రానియడలా మేము కదలము. సో కాబట్టి అందుకనే ఇశ్రాయేలు చూసుకోండి, దాదాపు 40 సంవత్సరములు ఆ యొక్క అరణ్యంలో వాళ్ళు విల్డర్నెస్ లో యాత్ర చేస్తూ వచ్చారు. సో కాబట్టి ప్రతి పరిస్థితిలో దేవుడు నడిపిస్తేనే వాళ్ళు దేవుడు ఎక్కడ దిగమంటే పాలెము, దేవుడు ఎక్కడ కదలమంటే అట్లా కదులుతూ వచ్చారు. సో ఆ రీతిగా పగటిలో మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం వాళ్ళు నడిపిస్తూ వచ్చింది. సో దేవుడు తోడైంది ఆ యొక్క మోసే నాయకత్వంలో ఇశ్రాయేలు ఆ వాగ్దాన దేశం వైపు నడిచేవారుగా ఉండలేదు. సో కాబట్టి మొట్టమొదటి వ్యక్తి యెహోషువ తోడై ఉన్నాడు, రెండవ వ్యక్తి యాకోబుకు తోడైంటూ వచ్చాడు, మూడవ వ్యక్తి యోసేపుకు తోడైంటూ వచ్చాడు. అందరి వచ్చి ఐగుప్తులో ఫరో ఎంతోగానో అభివృద్ధి చెందుతూ ఇశ్రాయేలుకు ధాన్యమును సమకూర్చేవాడుగా ఉంటుంది. సో తన సొంత జనాంగముకు విపత్తు కాలంలో తన ధాన్యమును సమకూర్చగలిగే స్థితిలోకి దేవుడు అతన్ని తీసుకొస్తూ వచ్చారు. సో నాలుగవ వ్యక్తి మోషే. సో మోషేకి తోడైన బట్టి ఐగుప్తులు ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చారు. ఆ అద్భుత క్రియలను బట్టి ఫరో భయపడుతూ ఇశ్రాయేలుని వెల్లడించాడు. అందుకని మరణ సంహారకుడు వాళ్ళని దాటి నిలువ కమ్మల మీద, అడ్డి కమ్మల మీద అపోక్షించబడిన రక్తం మరణ సంహారం ఐగుప్తులు అందరూ నశిస్తూ వచ్చారు. ఇశ్రాయేలు తప్ప అందరినీ తోడుకొని ఐగుప్తు దేశం నుండి వాగ్దాన దేశం వైపు నడిపిస్తూ వచ్చారు. సో నీవు నేను రక్షించబడిన తర్వాత, దేవుని అడిగిన తర్వాత ఆ యొక్క మరణము నుండి ఆ మరణ సంహారకుడు నీ నుండి నా నుండి దూరం అవడం ద్వారా ఏం చేస్తూ తప్పించబడుతూ వచ్చాం. సో ఐగుప్తులు వారి ఆ యొక్క పోషించబడిన రక్తం నీ జీవితంలో, నా జీవితంలో ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క గొర్రెపిల్ల రక్తం పోషించబడడం ద్వారా మరణము నుండి జీవములోకి దాటించబడుతూ వచ్చాం. సో మరణము నుండి ఈ విజయం ఎక్కడ? సో మరణం నుండి జీవంలోకి దాటించబడుతూ వచ్చాం. సో మోషేకి తోడైనటువంటి బట్టి ఆయన ఐగుప్తులు అనేక అద్భుతాలు చేస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలుని ఆ యొక్క వాగ్దాన దేశం వైపు నడిపించుటూ సహాయపడుతూ వచ్చాడు. 34వ అధ్యాయంలో మాట చూస్తాం, 34:6-7. అతని యెహోవా అతని దాటి వెలుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘ శాంతము, విస్తారమైన కృపా సత్యము గల
దేవుడైన యెహోవా ఏం చేస్తూ వచ్చాడు? ఆయన 1000 మంది కృపను చూపుతూ దోషము అపవాదమును పాపమును క్షమించును. సో మన దేవుడు ఎంత కృపగల దేవుడు అండి. మన దేవుడు మనకు తోడయించే మన పాపములన్నింటినీ క్షమించేవాడుగా. సో ఆయన కృప నిరంతరం ఉండేదిగా ఉంటుంది. సో అందుకని ఇక్కడ చూసినట్లయితే ఆయన దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు కలిగినటువంటి యెహోవా దేవుడు నీకు నాకు తోడుండాలని ఈ సంవత్సరం సార్వత్రికంగా మనకి వాగ్దానం ద్వారా బయలుపరుస్తున్నాడు. అందుకనే యెహోషువ 1:9 నీ ముందు నడుచువాడు నీ దేవుడైన యెహోవా. సో అందుకే ఆ మాట చూసాం కదండి. నీవు నడుచు మార్గం అంతటిలో క్షమించండి, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండు. సో ఇక మోషే కూడా తోడయింటూ వచ్చాడు. ఇంకో వ్యక్తి మనం చూడగలం, ప్రాముఖ్యమైన పరిచయమైన వ్యక్తి ఎవరండి? దావీదు. దావీదు ఏ విధంగా తోడయింటూ వచ్చాడు చూడండి. దావీదుకి 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం. ఎందుకంటే దేవుడు ఇదందరినీ మనకి మాదిరికరంగా ఉంటూ వచ్చాడు. అంటే దీని ద్వారా ప్రేరేపించబడిన వారిపై మనం నిబరణ కలిగి వాగ్దానములు చేతపరుచుకొని ఈ సంవత్సరం అంతా ముందు కొనసాగాలని, దేవుడితో మనం కలిసి ముందుకు వెళ్ళాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సో దావీదు గురించి కూడా మాట చూస్తాం. 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం, 1 సమూయేలు 18:14 వచ్చింది. చూడండి, సుబుద్ధి కలిగి. సో మనకి బలం సమీపిస్తాడు. నీకు నాకు జ్ఞాపకం చేయబడేది ఏంటంటే సుబుద్ధి. సుబుద్ధి అంటే మంచి బుద్ధి, మంచి క్యారెక్టర్, గుడ్ క్యారెక్టర్ వి షుడ్ అడాప్ట్ అండ్. సో రక్షించబడిన నీవు నేను విశ్వాసిగా మన యొక్క విశ్వాసం ప్రాక్టీస్ చేసేటప్పుడు, అంటే మన విశ్వాసం కనబరిచే క్రమంలో మనం ఏం కలిగి ఉండాలంటే సుబుద్ధి, మంచి బుద్ధి కలిగిన వారమై ఉండాలి. ఆ రీతిగా జీవించినప్పుడు మనకి ఏమైతుంది? దేవుడు దావీదుకి ఏ రీతిగా తోడైంటూ వచ్చాడు, నీకు నాకు కూడా తోడై ఉండేవాడుగా ఉంటున్నాడు. చూడండి 18వ అధ్యాయం, అదే 1 సమూయేలు 18వ అధ్యాయం, 1 సమూయేలు 18వ అధ్యాయం 23వ వచనం. క్షమించండి, 28. చూడండి, నేను చెప్పాను ఆరాధనలో కూడా. సో దావీదు యొక్క అభివృద్ధి, దేవుడు ఎంతగానో దావీదును అనేకమైనటువంటి తృణీకరింపబడిన ఆ యొక్క పరిస్థితి నుండి కూడా దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. తెలిసి కదా దావీదు గురించి సండే స్కూల్లో కూడా పరిచయం చేయరు. సో దావీదు గొర్రెల కాపురగా నుంచి కుటుంబంలో చివరి వాడిగా ఉంటూ తృణీకరింపబడిన వాడిగా ఉంటున్నాడు. అలాంటి స్థితిలో ఏం చేస్తూ వచ్చాడు? ఒక దశలో గొలియాతు మీద విజయం సాధించలేని పరిస్థితిలో ఉంటారు. అలాంటప్పుడు ఏమంటాడు? ఈ ఇంట్లో ఉన్నటువంటి ఇంకెవరైనా ఉంటారంటే మా చిన్నవాడు ఉన్నాడు దావీదు అంటే అతని పిలవనప్పండి. సో అప్పుడు దావీదు తను చూసి గొలియాతుని సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటా వాడు అంటాడు. ఆ జిగాంటిక్ పర్సనాలిటీ అయినటువంటి గొలియాతుని చూసి తాను దేవుని తోడైనటువంటి బట్టి ఎంతగానో బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చేవాడుగా ఉంటాడు. సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటా వాడు ఇశ్రాయేలు నిలబెట్టడం. సో కాబట్టి దావీదు తన గొర్రెలు కాచేటప్పుడు వెలుగుమంటలు సింహాలను ఏ విధంగా సంహరిస్తూ వచ్చాడో ఈ గొలియాతును కూడా సంహరిస్తూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, దేవుడు తను ఏర్పరచుకుంది. దావీదు అందుకనే ఒక వేషభావిష్యంలో తప్ప ఎక్కడ పాపం చేసిన వాళ్ళు దావీదు ఏమంటారు? బెత్షెబా. సో ఊరియా భార్య బెత్షెబా విషయంలో తప్ప ఎక్కడ పాపం చేసిన వాడుగా లేడు. కాబట్టి అందుకని దావీదు సాక్ష్యం ఇస్తాడు దేవుడు. ఏమని? దావీదు నా హృదయానుసారుడు అంటారు. ఈజ్ ఆఫ్ మై ఓన్ హార్ట్ అంటాడు. సో దావీదు హృదయానుసారుడుగా బైబిల్లో ఒకే వ్యక్తి సాక్ష్యం పొందుతూ వచ్చాడు. నీవు ఆ సాక్ష్యం పొందేవారం ఉంటున్నావా? మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఫలానా సహోదరుడు నా హృదయానుసారుడు, నా చిత్తాన్ని జరిగించేవాడు, నేను ఆయన తోడైన వచ్చి ఆయన నా చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉంటూ వస్తున్నాడు అని సాక్ష్యం ఇచ్చేవాడుగా ఉంటున్నాడా? త్వరగా సమీపిస్తున్నప్పుడు నీకు నాకు జ్ఞాపకం చేయబడుతుంది. సో దావీదు ఆ విధంగా ఎంతగానో తన మామ చేత ఈ విరోధం పొందుతూ వచ్చాడు. సో తన భార్య మికా ద్వారా కూడా విరోధం పొందిస్తాడు. సో తన ఇశ్రాయేలు రాజుగా ఉండి తన దేవుని స్థుతించడంలో తను జీర్ణించుకోలేకపోతున్నాడు. సో కాబట్టి ఇక్కడ మనకి 28వ వచనంలో దావీదు తోడుగా యెహోవా దావీదుకు తోడుగా ఉన్నట్టు తన కుమార్తె అయిన మికాలు తను ప్రేమించి సౌలు చూసి దావీదుకు మరి ఎక్కువగా భయపడి ఎల్లప్పుడూ దావీదు మీద. అందుకని మనం చూసే దావీదు కీర్తన అంతా కూడా ఆయన ఆరాధన, ప్రార్థన, స్తుతించడం దేవుడు.
ప్రతి పరిస్థితులు విలనెస్ అనేక పరిస్థితులు శత్రువులు ఛేదించడం వాటన్నిటిలో కూడా 60 అధ్యాయం నుంచి 120 వరకు కూడా అన్ని కూడా మనకి ఏం చేస్తారు, దావీదు వెళ్తున్నటువంటి పరిస్థితులు, దేవుని ప్రార్థించడం, దేవుడు చేసిన కార్యాలను బట్టి స్తుతించడం, ఇవన్నీ చూస్తాం. సో ఆ రీతిగా దేవుడు ఎంతగానో తోడైంటూ వచ్చారు. సో దావీదుకు తోడైన దేవుడు నీకు నాకు కూడా ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండాలని జ్ఞాపకం చేయబడుతున్నాడు. అందుకనే మొదటి సమయాలు 2 సమయాలు 5వ అధ్యాయం 10 వచ్చిన మాట చూస్తాం. 2 సమయాలు 5:10 నేను చదువుతాను చూడండి. చాలండి. దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు. సో ఎంతగానో అభివృద్ధి పొందుతూ వచ్చాడు. సో దావీదు తృణీకరింపబడినాడు. ఇంటిలో చివరి వాడిగా ఉంటుంది. సో నీవు నేను కూడా ఈ లోకంలో తృణీకరించబడవచ్చు. మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి అనేకమైన పరిస్థితులను బట్టి. అయితే దేవుడు నమ్మదగిన వాడు. నీవు నేను ఆయన దృష్టిలో వర్ధిల్లే వారంగా ఉంటాం, ఆత్మీయ ధనం పొందే వారంగా ఉంటాం. అందుకని మన దేవుడు మనకు తోడైంది. మనం ఆ యొక్క రీతిగా దేవుని అనుభవంలో మనం ముందుకు కొనసాగాలని జ్ఞాపకం చేయదు. సో ఇది 5వ వీళ్ళందరూ కూడా పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులు. సో మొట్టమొదటిగా యెహోషువకు తోడైంటూ వచ్చాడు, తర్వాత యాకోబుకు తోడైంటూ వచ్చాడు, యోసేపుకు తోడైంటూ వచ్చాడు, అలాగనే ఇంకెవరు మోషేకు తోడైంటూ వచ్చాడు. ఆ యొక్క ఇశ్రాయేలు మొత్తాన్ని ఐగుప్తు దేశం వాగ్దాన దేశం వైపు నడిపించడానికి. అంత మాత్రమే కాదు, దావీదు కూడా తోడైంటూ వచ్చాడు, తనను వర్ధిల్లుపు చేస్తూ వచ్చాడు. అందుకని ఇక్కడ చూసినట్టు అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు, ఎంతగానో మల్టిప్లై. సో ఇంకో వ్యక్తి కూడా చూడొచ్చు మనం. అయితే సమయాన్ని బట్టి మనం చూడం. ఒక జస్ట్ యోగుడు కూడా ఎంతగానో అభివృద్ధి పరుస్తూ వచ్చాడు. అయితే మనం చూడం. సో యోగు కూడా ఏ విధంగా అభివృద్ధి పరుస్తూ వచ్చాడంటే, తన కోల్పోయినంత రెండంతలుగా దేవుడు ఆశీర్వాదము. సో దేవుడు తన భార్య అంటుంది, దేవుని దూషించి నువ్వు చనిపోవాలంటుంది. సో తన బలహీనతలన్నింటిని బట్టి, అకృతులను బట్టి, ఆ యొక్క శరీరం క్షీణించడం బట్టి, అయితే వాటన్నింటిలో కూడా దేవుని విడనాడక దేవునితో ఉండటం బట్టి దేవుడు ఎంతగానో యోగుని అభివృద్ధి పరుస్తూ వచ్చారు, రెండంతల ఆశీర్వాదం ఇస్తూ వచ్చారు. ఈ లోకంలో నీవు నేను కూడా ఫలాన్ని సమీపిస్తున్నప్పుడు మన జ్ఞాపకం చేయబడే మాట ఏంటంటే, దేవుడిని వాగ్దానం ఇస్తూ వచ్చాడు. యెహోషువకు ఇచ్చిన వాగ్దానం నీకు నాకు సార్వత్రికంగా ఇస్తూ వస్తున్నాడు. ఈ సంవత్సరం అంతా ఆయన నీకు తోడుగా ఉంటానని జ్ఞాపకం చేస్తున్నాడు. కొత్త నిబంధనలో ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ వ్యక్తి మనకు బాగా పరిచయమైన వ్యక్తి అపోస్తలుడైన పౌలు. సో పౌలు గురించి చెప్పవచ్చు. సో పౌలు ఆ యొక్క సంఘమును హింసిస్తూ వస్తున్నాడు. ఆయన క్రీస్తు నామం పెట్టిన బిడ్డలందరినీ హింసిస్తూ వస్తున్నాడు. అపోస్తల కాలంలో మనం చూస్తాం. సో ఎంతగానో హింసిస్తూ వచ్చినటువంటి సౌలుగా ఉన్న ఈ వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడు, పౌలుగా మార్చబడుతూ వచ్చాడు. అనేక సంఘాలు కడుతూ వచ్చాడు. ఒక వ్యక్తి రోమా సైన్యం ఆయన్ని సెల్సాలకు అప్పగించినప్పుడు, ఆ దినాల్లో ఈ దినాల్లో అయితే ఫ్లైట్లు, తర్వాత ట్రైన్స్ అవన్నీ ఉంటూ వచ్చాయి. ఆ దినాల్లో కంప్లీట్ గా వాటర్ మోడ్ అంటే నీటి ప్రయాణమే ఉండేది అనమాట. సో ఈయన ఖైదీ రోమా సైన్యం నుండి రోమా సైన్యంలోకి తీసుకెళ్ళడానికి ఏం చేస్తూ వచ్చారంటే, రోమా ఖైదీలు ఆయన ఓడలో తీసుకెళ్తూ వస్తారు. వాళ్ళ ప్రయాణంలో మార్గంలో ఏం చేస్తారు, ఒక తోటకు వచ్చినప్పుడు వాళ్ళు ఒక ఐలాండ్ దగ్గర ఆగుతారు. ఐలాండ్ అంటే తీసుకుంటే దీపం, చుట్టూ నీరుండి భూభాగం ఉండే ప్రాంతాన్ని ఐలాండ్ అంటారు. సో వీరికి ఒకరిని బట్టి భారతదేశంలో ఉన్నట్టు చాలా ఐలాండ్స్ ఉన్నాయి. ఒక ఐలాండ్ కి పిహెచ్డి చేసేటప్పుడు వెళ్ళు. సో చాలా భయం వేసింది. ఐలాండ్ గురించి చెప్పాలంటే చిన్న సందర్భం వచ్చింది కాదు. సో మేము ఏం చేసామంటే, ఐలాండ్ ఒక ప్రైవేట్ బోర్డు మాట్లాడుకున్నాం, ఒక నలుగురు. మేము మణిపాల్ అని, కర్ణాటక రాష్ట్రంలో మణిపాల్, MIT అంటారు, మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అది ఒక కాన్ఫరెన్స్ కి వెళ్ళాం. ఇప్పుడు నేను చెప్పే స్టోరీ 2010 ఆ టైంలో. సో అక్కడికి వెళ్ళినప్పుడు కాన్ఫరెన్స్ ముగించి వచ్చేటప్పుడు మాల్పీ బీచ్ అని ఉంటుంది. ఈ మాల్పీ బీచ్ ఎక్కడ ఉంటుంది అంటే, సూరత్కల్ అనే ప్రాంతం దగ్గర ఉంటుంది. ఈ సూరత్కల్ ప్రాంతం దాదాపు షీషోర్ అంటే దాని ఏమంటారు, బీచ్ నుండి ఒక 8 కిలోమీటర్ లోపలికి వెళ్తే మాల్పీ బీచ్ అని ఉంటుంది. ఈ బీచ్ కి వెళ్ళినప్పుడు ఏం చేశామంటే, పోయేటప్పుడు ఒక ప్రైవేట్ షిప్ వ్యక్తిని మాట్లాడాం. అతను 250 తీసుకొని తీసుకెళ్ళి మళ్ళీ మీరు అంతా చూసిన తర్వాత ఈవినింగ్ నాకు ఫోన్ చేయండి, నేను మళ్ళీ వస్తానన్నాడు. ఏం చేసాము, మా ఫోన్ కూడా చెప్తారు, ఈ చెప్పలే నెంబరు. మేము దిగాము, ఆవిడ స్పెండ్ చేసాం. ఈవినింగ్ వచ్చినప్పటికి చీర పడుతుంది. మాకేం చేశారు, ఆయన నెంబర్ లేదు, పైకి వచ్చాను కాంటాక్ట్ పేరు కూడా తెలియదు. కొత్తగా వెళ్ళాం కదా, ఏం తెలియలేదు. సో అప్పుడు అన్నప్పుడు ఏం చేస్తూ భయపడుతూ ఉన్నాం. భయపడటం అంటే ఎట్లా రాలేదు కాంటాక్ట్ అయ్యేటప్పుడు మనం ట్యాగేసే పరిస్థితి కాదు. దాదాపు 8 కిలోమీటర్లు అంటే ఆయన ఎక్కడో ఒడ్డులు ఉంటారు. అసలు వస్తారా రాడా, మనల్ని మోసం చేశాడా ఏంటి అనేది ఆలోచించుకుంటుండగా, యాక్చువల్గా రెగ్యులర్ షిప్, గవర్నమెంట్ షిప్ ఒకటి వస్తుంది. షిప్ అంటే ఓడ.
ఓడ కూడా కాదులే, బోట్, పెద్ద బోట్. ఆ బోట్ ఒకటి వస్తుంది అనమాట, అదే మాల్పీ బీచ్. ఆ బోట్ వచ్చినప్పుడు ఆ బోట్ ఇంకొక చిన్న పడవతో జాయిన్ చేసి, ఎందుకంటే అది బోట్ చాలా పెద్ద బోట్ కాబట్టి వాటర్ డెప్త్ లోనే ఉంటది, ఎడ్జ్ దాకా రాదు. సో మేము ఏం చేసామంటే చెప్పబెట్టకుండా ఆ బోట్ లో ఎక్కేసేసి, అంటే టికెట్ అడగలేదు, మీరు అడుగుతారనుకున్నాం, సో ఏదో ఒకటి మేనేజ్ చేద్దామని ముందు నలుగురు ఉన్నాం. ఎక్కేసాం. ఎక్కేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మొత్తానికి ఆ ఏమంటారు, లక్ ఏమో వాళ్ళు టికెట్ అడగలేదు. సర్లే అని చెప్పి మేము బయటికి వెళ్ళినప్పుడు, మేము జస్ట్ నెలలో పెద్ద బోట్ ఎక్కి కొంచెం మూవ్ అయిన తర్వాత మా కమిట్మెంట్ ఇచ్చిన వ్యక్తి వస్తున్నారు. ఆల్రెడీ ఎక్కేసాం కదా, దిగలేదు. సో అట్లా ఐలాండ్ అంటే ఏంటంటే కంప్లీట్ గా వాటర్ సరౌండెడ్ ల్యాండ్ అనమాట. సో అక్కడ ఏం చేస్తే లైవ్ ఫిష్ ఫ్రై చేయటం, తర్వాత కోకోనట్ ట్రీస్ అన్ని కూడా, వాటర్ కూడా ఎక్కువ ఉంటుంది, పెద్ద బోండాలు అంటారు, బెంగళూరు బోండాలు అలాంటివన్నీ అమ్ముతుంటారు, టూరిజం స్పాట్. ఇక పౌలు కూడా ఆ యొక్క ఐలాండ్ దగ్గర వాళ్ళు ఆగుతారు అనమాట నైట్, బాగా రాత్రి. సో ఆ రాత్రి బస్ చేయాలని చెప్పి ఆగినప్పుడు ఏం చేస్తున్నారు దేవుడు ఏ విధంగా తోడైన దానికి నేను ఇక్కడ ఉదాహరణ చెప్తున్నాను. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకున్న చలి బట్టి వాళ్ళు అక్కడ ఉన్న కర్రలన్నీ పోగు చేసుకుని కట్టెలు చలి మంట వేసుకుంటారు, లేదా ఫైర్ వెలిగిస్తారు. వెలిగించినప్పుడు ఆ కట్టెలు చేరేటప్పుడు క్రమంలో ఆయనకు ఒక విష సర్పం, మనకి పాములు చాలా ఉన్నాయి రకాలు, పాములు రకాలు చెప్పాలంటే 100 రకాలు ఉంటాయి. సో భయంకరమైన విష సర్పం, మనకి ఏమంటారంటే దాని వెనం వచ్చేసరికి జస్ట్ ఒక బయటికి ఇమ్మీడియట్ సెకండ్స్ లో సరిపోతుంది అనమాట. అలాంటి సర్పము పౌలకి చేతికి, మనకి హ్యాండ్ కి, ఫోర్ హ్యాండ్ కి చుట్టుకుంటుంది. ఆ చుట్టుపక్కల ఉన్నాడు, ఇదంతా జరిగి చనిపోతుంది, బాగుండు, అనవసరంగా మనం తీసుకెళ్లే పని లేదు అని చెప్పి రకరకాల, ఇదంతా నేను స్టోరీ చెప్పట్లేదండి, బైబిల్లో ఉంది. మీరు అపోస్తుల కార్యం చూసినట్లయితే దాంట్లో ఉంది. అక్కడ ఏం జరుగుతుందంటే ఆ పౌలు చేయిని విధించినప్పుడు ఆ సర్పము వెళ్ళిపోతుంది అనమాట. అంటే దేవుడు తోడంటే మానవుడు తర్వాత ఈ లోకంలో ఏది నిన్ను హాని చేసేదిగా ఉండదు. సో పౌలుకి ఏ రీతిగా తోడంటూ వచ్చాడు, ఒకప్పుడు సంఘాన్ని హింసిస్తూ వచ్చాడు, ఒకప్పుడు హానికరుడుగా ఉంటూ వచ్చాడు. ఇవాళ అపోస్తుల కొత్త నిబంధనలో అనేకమైనటువంటి పత్రికలు ఆయన రాయగలుగుతూ వచ్చాడు. సో కాబట్టి పౌలుకి అందుకే అంటారు, పౌలు సాక్ష్యం ఇస్తాడు. సో చావైతే మేలు, బతుకుట క్రీస్తు అంటాడు. అలాంటి సాక్ష్యం నీవు నేను ఇచ్చేవారంగా ఉంటా, నా మటుకు నేనైతే ఇవ్వలేను. సో లోకంలో అలాంటి సాక్ష్యం కలిగిన వ్యక్తి కొత్త నిబంధనలో పౌలు కలిగిన సాక్ష్యం. సో నా విశ్వాసం కాపాడుకుంటే నా పనులు తుదిమట్టించిన అంటాడు. సో కాబట్టి అలాంటి వ్యక్తి ఏం చేస్తూ వచ్చాడు, దేవుడు తోడైనని బట్టి అనేక సంఘాలు కొత్త నిబంధనలో కడుతూ వచ్చాడు. చూడండి, మొదటి కొరింథీ 15వ పత్రిక 15వ అధ్యాయం 10వ వచనం. మొదటి కొరింథీ అపోస్తలుడైన పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. చూడండి, చాలండి. సో దేవుడి కృపను బట్టి తాను ఎంతగానో ప్రయాసపడుతూ వచ్చాడు. కొత్త నిబంధనలు అనేక సంఘాలు కడుతూ వచ్చాడు, అనేక పత్రికలు రాస్తూ వచ్చాడు. సో కాబట్టి ఈ వ్యక్తి దేవుడి యొక్క కృపను బట్టి, దేవుడు తనకు తోడైనటువంటి బట్టి తను ఎంతగానో ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ అనేకల్ని ఆదరిస్తూ వచ్చాడు. సో నీవు నేను కూడా దేవుని తోడైనటువంటి బట్టి ఈ ఖాళీలు పూరించాలి. ఈ సంఘం, ఈ వేషభ సంఘం అనేక ఆత్మలు దేవుడి ఇంటికి తీసుకొచ్చేవారు. నీకు నాకు పడుతున్నటువంటి భారం అదేనండి. సో దేవుడు తోడైంచే మనం సమస్తం పొందగలం, సమస్తం చేయగలం. సో నీ జీవితం ద్వారా, నా జీవితం ద్వారా, నీ చేసే ప్రతి పనులు, నీ స్కూల్ కానీ కాలేజీ ఎక్కడున్నా కానీ నీ యొక్క ప్రవర్తన బట్టి, నీ యొక్క క్రియను బట్టి నీవు అనేకులు దేవుని వైపు ఆకర్షించబడి దేవుని తోడైనటువంటి బట్టి అనేకులు దేవుని ఇంటికి నడిపించే వారంగా నీవు ఆ రీతిగా పౌలు ఉంటూ వచ్చాడండి. అందుకని మనకు జ్ఞాపకం దేవుడు. సో ఇంకో మాట కూడా చూడగలరు, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16. చాలండి. చూడండి, సో దానికి కలిగిన భారం దేవుడు తోడైనటువంటి బట్టి అనేక అన్ని జనాలకు దేవుని సువార్తను ప్రకటించాలని. సో నీకు నాకు జ్ఞాపకం చేయబట్టి పౌలు ద్వారా. సో పౌలు దేవుడు తోడైనటువంటి బట్టి అనేకమైన అన్ని జనులు, అనేక సంఘాలు, కొత్త నిబంధనలు అనేక సంఘాలు స్థాపిస్తూ వచ్చాడు. సో
ఆ రీతిగా పౌరులకు తోడైన దేవుడు నీకు నాకు తోడైండాలని జ్ఞాపకం చేయబడుతున్నాడు. సో చివరిగా మాట చూస్తాం. అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 1వ అధ్యాయం, 2 కొరింథీ 1వ అధ్యాయం 8 నుండి 11 వచ్చాను. చాలండి. సో పౌలు కలిగిన నిరీక్షణ నీవు నేను ఈ సంవత్సరం అంతా కలిగి ఉండాలి. ఏమంటే ఆయన నాకు తోడైంచాడు. సో మన దేవుడు మనకు తోడైంచాడు కాబట్టి ఆయన నిరీక్షణ నుంచి ఈ లోక యాత్రలో ముందు కొనసాగే వారిగా నీవు నేను ఉండాలని ప్రభు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాడు. అందుకనే ఆ రీతిగా మనం తీర్మానించుకున్న వారిని ప్రభు మనల్ని సమీపించాలి. అందుకనే 11:11 కూడా చూసాం. సో కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకుని అలాగూ చేసి ఆరటి ఆ పాత్రలో తాగను. సో బలం సమీపిస్తున్న నీవు నేను వాగ్దానంలో చేతపరుచుకొని మనం ఏం చేయాలి? దేనితో నడిచే వారంగా మనం ఉండాలి. ఈ రీతిగా మనకి జ్ఞాపకం చేయబడినటువంటి భక్తులు అనేక మంది మాదిరిగా ఉంటూ వచ్చారు. యెహోషువ తను దేవుడు తోడైనటువంటి వచ్చి యోర్దాను దాచి కనానులో ప్రవేశిస్తూ వచ్చారు. తెలిసి కదండి, 6 లక్షల కాల్గొంలో కేవలం ఇద్దరే కనాన్ దేశంలో ప్రవేశిస్తూ వచ్చారు. కాలేబు, యెహోషువ మాత్రమే కనాన్లో ప్రవేశిస్తూ వచ్చారు. మిగతా ఎవరు ప్రవేశించలేకపోయారు. ఎందుకంటే వారి యొక్క అవిధేయతను బట్టి. సో నీవు నేను అవిధేయతను కనపరిచే వారంగా దేవుని వాక్యం మీద దేవుని వాగ్దానం నిరీక్షణ నిలిపే వారంగా ఉంటున్నామా లేదా? సో దేవుడు నీకు తోడై ఉంటున్నాడా లేదా? ఇవన్నింటినీ జ్ఞాపకం చేసుకొని బలం సమీపించాలి. అలాగే యాకోబుకు తోడై ఉంటున్నారు. యాకోబుకు తోడై ఉంటున్న బట్టి ధైర్యముగా ఐగుప్తుకి వెళ్ళి తిరిగి బేతేలుకు వచ్చి బలిపీఠం కడుతూ వచ్చారు. యేసేపుకు తోడై ఉంటున్న బట్టి ఫరో ఇంటి ఎంతగానో అభివృద్ధి చెందుతూ వచ్చారు. ఇశ్రాయేలుకు ధాన్యము సమకూర్చట్లో వారి యొక్క ఆకలి తీర్చే విషయంలో ఎంతగానో సహాయపడుతూ వచ్చారు. అంత మాత్రమే కాదు, ఇంకెవరు మన మోషేకి దేవుడు తోడైనటువంటి బట్టి ఆ యొక్క వాగ్దాన దేశం వైపు ఇశ్రాయేలు నడిపిస్తూ వచ్చాడు. తర్వాత మనకి దావీదుకు తోడైనటువంటి బట్టి దావీదు ఎంతగానో ఇశ్రాయేల్ మీద రాజుగా అంతకంతకు అభివృద్ధి చేస్తూ వచ్చాడు. సో కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా అభివృద్ధి పరచాలని జ్ఞాపకం చేయాలి. ఈ అభివృద్ధి పొందడానికి ఒక షరతు ఉందండి, దేవుడు నీతో ఉండాలి. అదే యెహోషువ కలిగిన వాగ్దానం 1:9 ప్రకారం. సో నీకు కలిగి ఉంటే ఆ మాట మరోసారి చదువుకుంటా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. చాలండి. ఈ సంవత్సరం అంతా దేవుడు మనకిస్తున్న వాగ్దానం, నీవు నడిచే ప్రతి మార్గంలో నీకు దేవుడు. అలా అని చెప్పి నేను ముళ్ళకంపలో లేకపోతే మనకు ఉంటుంది కదా కెనాల్లో నడుస్తాను ప్రజలను కాకుండా అంటే ప్రతి పరిస్థితిలో నువ్వు ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగితే దేవుడు నీకు తోడా ఇచ్చారు. మనకు మాదిరిగా ఉంచబడిన ఈ 5 తెలుసు కదండి. యెహోషువ ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యేసేపు ఉన్నాడు, మోజేస్ ఉన్నాడు, దావీదు ఉన్నాడు. వీళ్ళందరూ పరిస్థితులు మార్గం సరళంగా లేవండి, ఎంతో ఇరుకు మార్గంలో ఉంటే వెళ్తూ వచ్చారు. అనేకమైనటువంటి విపత్తులు ఉంటే అందుకే ఆడపిల్లలు చూస్తూ వచ్చాం. నమ్మకస్తుడు దేని విషయంలో అంటే శ్రమలను తప్పించడం నమ్మకస్తుడు. ఫెయిత్ఫుల్ ఇన్ ఓవర్కమింగ్ సఫరింగ్ మన ప్రతి యొక్క ఇబ్బందుల్లో ప్రతి శ్రమలన్నింటి నుండి ఆయన మనం వినిపించడం నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుడు నీకు నాకు తోడైంటారని ఈ సంవత్సరం సార్వత్రిక వాగ్దానం ద్వారా జ్ఞాపకం చేయబడుతుంది. సో ఎందుకు ఈ వాగ్దానం చెప్తున్నాం అంటే ఈ డిసెంబర్ మాసం అంతా సార్వత్రిక వాగ్దానంలే ధ్యానం చేస్తాం. క్షమించండి, జనవరి మాసం అంతా. సో నూతన సంవత్సరం వాచ్మెన్ సర్వీస్ లో ధ్యానం చేస్తాం. జనవరి మాసం అంతా కూడా ఈ యొక్క వాగ్దానంలోనే ధ్యానం చేస్తాం. ఇక గుర్తుందో లేదో, ఈ మధ్య అద్దంకిలో దైవ సేవకుల మీటింగ్ జరిగింది. సో 5 దైవ సేవకుల మీటింగ్ లో కూడా ఈ అంశం మీద ధ్యానిస్తూ వచ్చాను. అద్దంకిని మానేది
ఆ మూడు రెండు అంశాలు. మొదటి ప్రామిస్ యెహోషువ 1:9, రెండో ప్రామిస్ ఏంటి? దినవృత్తాంతం, మొదటి దినవృత్తాంతంలో క్షమించండి, ద్వితీయోపదేశకాండం దాని మీద ధ్యానిస్తూ వచ్చారు. సో కాబట్టి ఈ జనవరి మాసం అంతా మన వాగ్దానం, సార్వత్రిక వాగ్దానంలో ధ్యానిస్తూ వస్తాం. సో మనకి చాలా అంశాలు జ్ఞాపకం చేయబడుతూ వచ్చాయండి. సో ప్రత్యేకంగా దేవుడు నీకు తోడై ఉన్నాడా లేదా, సో నీ ప్రతి పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకొని బలాన్ని సమీపించాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. యెహోషువకు తోడైనట్టు వచ్చి యోగ్దానం దాచి వాగ్దాన దేశంలో ప్రవేశించాడు. యాకోబు తోడైంటూ వచ్చాడు. తర్వాత ఏసేపుకు తోడైంటూ వచ్చాడు. ఐగుప్తు దేశంలో, పరాయి దేశంలో, పరాయి రాజు ఎదుట ఎంతగానో అభివృద్ధి పొందుతూ వచ్చాడు. అంత మాత్రమే కాదు, మోషేకి తోడైంటూ వచ్చాడు. అనేకమైన అద్భుతాలు చేసి ఇశ్రాయేలు ప్రజలను వాగ్దాన దేశం వైపు నడిపిస్తూ వచ్చాడు. దేవుడు తోడైనటువంటి బట్టి అంత మాత్రమే దావీదుకు తోడైనటువంటి బట్టి అతను అంతకంతకు వర్ధిల్లుతూ వచ్చాడు. ఇశ్రాయేలు రాజుగా చేయబడుతూ వచ్చాడు. అంత మాత్రమే కొత్త నిబంధనలో ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలుకు తోడైనటువంటి బట్టి సౌలుగా ఉన్న పౌలు సౌలయ్యండి పౌలుగా మార్చబడి అనేకమైనటువంటి సంఘాలను స్థాపించి కొత్త నిబంధనలో మాదిరికరంగా ఉంటుంది. అందుకనే బతుకుట చావైతే మేలు బతుకుట క్రీస్తే అంటారు. నా విశ్వాసమును తుదమట్టిస్తుంది అంటారు. విశ్వాసమును కాపాడుకుంటుంది అంటారు. సో అంత నమ్మకత్వం కలిగిన దైవజనుడు మనకి కొత్త నిబంధనలో అలా నుంచి ఆత్మ కలిగిన ప్రేరేపణ కలిగిన తీర్మానం చేసుకుని నేను కూడా యాకోబు వలె, మోసే వలె, దావీదు వలె, యెహోషువ వలె నిన్ను కలిగి ఈ లోక యాత్రలో ఈ సంవత్సరం అంతా ముందు కొనసాగినట్టు నాకు సహాయం చేయమని దేవుడు నువ్వు ప్రార్థించే వారిని తీర్మానం చేసుకుని ఆ రీతిగా తీర్మానం చేసుకుని ప్రభు వలన మనం సమీపించినట్లు దేవుడు మనకు సహాయం చేయదు.